అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నాగ్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి షా క్రియేషన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 3 అని అంటున్నారు. మరి గతంలో వీళ్ళు 2 సినిమాలు ఏం చేశారు అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. సో కాస్టింగ్ కాల్ ఆడిషన్స్ అని అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి హతవిధి అంట. సో ఇది ఈరోజు రేపే ఆడిషన్స్ జరుగుతున్నాయండి. సో మేల్ అండ్ ఫీమేల్ కావాలంటే 18 నుండి 55 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే 4 నుండి 6 సంవత్సరాల లోపు వాళ్ళు. సో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈరోజు రేపు ఆడిషన్స్ జరుగుతాయి. కాబట్టి వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియోలో కూడా నేను తప్పకుండా మీకు 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. సో ముందు వీళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో వైజాగ్లో న్యూ గాజువాకా ఉంది కదండి. న్యూ గాజువాకాలో రిలయన్స్ ఉంటుంది. రిలయన్స్ బ్యాక్ సైడ్ అరుణ ఎగ్జిక్యూటివ్ ఇన్లో డోర్ నెంబర్ 12-60-40/3 అనేది వీళ్ళ అడ్రస్ అండి. మీకు అడ్రస్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు మీ ఫొటోస్ అలాగే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వీడియోస్ ఏమైనా పంపించాలనుకున్నా కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8297097999. I repeat 8297097999. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి శివప్రసాద్ గారు అడిగారండి, హౌ టు అప్రోచ్ రైటర్స్ టు ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ డైరెక్టర్స్. ఇక్కడ నేను మీ అందరికి మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి వెరీ నెక్స్ట్ డే మీకు సమాధానం రాలేదు అంటే మీకంటే ముందు ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అవి ఒక ఆర్డర్లో ఎవరు ముందు ప్రశ్న అడిగారు అనేది ఆర్డర్లో ఆన్సర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రశ్న ఒకసారి అడిగితే సరిపోతుంది, రిపీటెడ్గా అదే ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. శివప్రసాద్ గారు అదే ప్రశ్న సమ్వేర్ అబౌట్ 4 to 5 times అడిగారనమాట. అందుకని చెప్పడం జరుగుతుంది. హౌ టు అప్రోచ్ రైటర్స్ టు ప్రొడక్షన్ హౌసెస్. ఎక్కడికక్కడ ప్రొడక్షన్ హౌసెస్ డీటెయిల్స్ అనేవి మీకు గూగుల్లో కూడా దొరుకుతాయండి. సో దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ అనేది. సో ఇప్పుడు మీరు వెళ్ళి మీరు రైటర్గా మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. అయితే అది వర్కౌట్ అవుతుందా అంటే 200% వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మీరేమనుకుంటున్నారు అంటే గతంలో సినిమాకి సంబంధించిన అనుభవం అనేది 0, అంటే ఏమీ లేకుండా ఒక అద్భుతమైన కథ రెడీ చేశానని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి ఎంతోమంది రైటర్ల దగ్గర పనిచేస్తూ కథని ఎంత కొత్తగా చెప్పాలి, ఎంత ఫ్రెష్గా చెప్పాలి, ఎంత యూనిక్గా చెప్పాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ట్రైనప్ తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ప్రొడక్షన్ హౌస్లో కనీసం 10 నుండి 12 మంది ఉన్నారు. అలాంటప్పుడు మీరు వెళ్ళి కథ చెప్తే వర్కౌట్ అవుతుంది అనే ఒపీనియన్ నుండి బయటకు వచ్చేసి ముందు మీరు ఏం చేస్తారు అంటే అట్లీస్ట్ ఆ టీంలో మనం జాయిన్ అయ్యి పనిచేయడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటుందా అలాంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు చాలా వరకు హెల్ప్ అనేది అవుతుంది. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, నేను ఆల్రెడీ ఒకటి చెప్పేశాను కదండి. ఇది సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అంటండి, అరవింద అంట టైటిల్ వచ్చేసి. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్నీ కూడా శిరీషా రెడ్డి గారంట. సో వీళ్ళకి ఆర్టిస్టులు కావాలంటే, హీరో కావాలంటే 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, హీరోయిన్ కావాలంటే 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫాదర్ క్యారెక్టర్కి 50 నుండి 55 సంవత్సరాల లోపు, మదర్ క్యారెక్టర్ 45 నుండి 48 సంవత్సరాల లోపు, ఫాదర్ ఫ్రెండ్ క్యారెక్టర్కి 50 నుండి 65 సంవత్సరాల లోపు, కానిస్టేబుల్స్కి 30 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు, విలన్స్ 4 కావాలంటే 30 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే చైల్డ్ బాయ్ కావాలంట 5 నుండి 8 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇంట్రెస్టెడ్ పర్సన్ సెండ్ యువర్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9014484952. ఐ రిపీట్ 9014484952. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన కొన్ని
డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు తెలిసిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీ అందరికి కూడా తెలిసేటట్లు చేసినట్లయితే వాటికి మీరు ప్రయత్నించి మీరు అనుకుంటున్న డ్రీమ్ని కొంచెం త్వరగా రీచ్ అవుతారన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తున్నానండి. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వేళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి. రేపు అనే రోజు ఇంకో మంచి బెటర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.